కేటీఆర్ ఆయన ఏడ ఉండేనమ్మా గొడవ పడినప్పుడు కవిత ఏడే ఉండేనమ్మా వచ్చి గొడవ పడ్డదా పడలేదు కదా. ఇది ఎక్కడ న్యాయం? అందరికీ కింద కూర్చోబెట్టిండ్రు, వాళ్ళేమో చీరల మీద కూర్చుండ్రు. అది న్యాయం కాదు కదా. కాంగ్రెస్ మనం ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? వాళ్ళతో గొడవ పడి తెచ్చుకున్నాం కదా. అది న్యాయం లేదు కదా. అందు గురించి ఏ పార్టీకి నమ్మట్లేదు మేమైతే. మరి రేవంత్ రెడ్డి వచ్చి కూడా 2 years కావస్తుంది. మరి ఫ్రీ బస్ చేశారు, సన్న బియ్యం ఇచ్చారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటమ్మా? అమ్మ నేను ఒక్క చెప్పాలనా, ఫ్రీ బస్ అయితే పెట్టొద్దమ్మా. కొద్దిగన్నా తీసుకోవాలి కానీ ఫ్రీ బస్ పెట్టొద్దు. అది గవర్నమెంట్కి లాస్. గవర్నమెంట్ లాస్ అయితే మన మీదనే తీస్తాడు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు, ఫ్రీ బస్ అని ఎక్కిపోతున్నాను, కానీ అది తప్పు. అది ₹1 తీసుకునే దగ్గర ఆటని తీసుకో, అది కరెక్ట్. మొత్తానికి నేను 0 చేసి నేను పంపిస్తా అంటే ఎవరి మీద తీస్తాడు? మన పైసా ఏదో దేని మీద కొంచెం మన మీదనే తీస్తాడు కదా. అక్కడ పెంచేస్తున్నాడు కదా. నాకు తెలియదు, జనాలకు తెలియదు అది. అందు గురించి మేమేమనేది అంటే ఫ్రీ ఇవ్వకండి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఎలా ఉందో అలా నడిపియండి. ఫ్రీ వద్దు మనకి. రూపాయి ఉన్న దగ్గర ఆటని పెట్టండి, తగ్గుతుంది కదా. తగ్గదా? ఎందుకు ఫ్రీ ఎందుకు? అది ఎవరి మీద తీస్తుంటారు? మన మీదనే కదా తీసుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, కేటీఆర్ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టలేదు కదా, బీజేపీ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టట్లేదు కదా, మనమే కదా పెట్టేది. అందు గురించి మేము అనటం ఏంటంటే ఫ్రీ వద్దు, మంచి పనులు చేయండి. ఒకళ్ళు ఎవరన్నా సాయానికి వస్తే వాళ్ళకి సాయం చేయండి, కానీ చేస్తా అని కూర్చోబెట్టుకోకండి. ఎందుకంటే మన దగ్గర రాజకీయం ఉందనేసి గంటలు కూర్చోబెట్టుకోకండి. చేయండి, న్యాయం అయితే చేయండి, అన్యాయం చేయకండి. ఉన్న వాళ్లకు న్యాయం చేస్తేనే కదా వాళ్ళు నీకు గుర్తుపెట్టుకుంటారు.